ఆంధ్రప్రదేశ్లోని 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఫలితంతో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ను సాధించింది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక విజయాన్ని సాధించింది. టీడీపీ, బీజేపీతో కూటమిగా కలిసి పోటీ చేసిన జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానాల్లో ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. విపక్షాల వైఫల్యాలను ఎత్తిచూపడం, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలు జనసేన విజయానికి దోహదపడ్డాయి. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, సూత్రప్రాయంగా వ్యూహాలు రచించడం, జననేతగా పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడం ఈ విజయానికి కారణమయ్యాయి. మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇటీవలే పిఠాపురంలో జరిగింది. దానిలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఆ ప్రసంగం గురించి తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు దమ్మున లీడర్గా ఈరోజు ఇండియాలో ఎదిగారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను దగ్గరుండి చూశాను. పిఠాపురంలో ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది. దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటూ ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మమతా బెనర్జీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మమతా బెనర్జీ అన్న మాటలు వైరల్ అవుతుండగా, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.